జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్త హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ మాన్వీస్ లైఫ్ బుక్. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడేటటువంటి పర్వదినం 22/1/2024. ఎందుకంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. మరి ఈ సందర్భంగా ఇప్పటికే మనకి ప్రతి ఇంటికి కూడా శ్రీరాముని ఆశీర్వాదంతో అక్షతలు చేరాయి. మేళ తాళాలతో జయ జయ ధ్వానాలతో ప్రతి గడపకి కూడా అయోధ్య ఆలయ నమూనా చిత్రాలు, కరపత్రాలు, అక్షతలు అందరికీ కూడా చేరాయి. మహత్తరమైనటువంటి ఈ విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఈ అక్షతలు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పవిత్రంగా మీ శిరస్సులపై ఉంచుకోవాలి. ఇలా చేసినట్లయితే సర్వత్రా శుభం, జయం, లాభం కలుగుతాయి. కొన్ని అక్షతలు పసుపు బట్టలో మూటగట్టి ఇంటి ముఖద్వారం వద్ద కట్టండి. ఎటువంటి నరదృష్టి ఉన్నా సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. 22వ తేదీ ఉదయం మనమందరం కూడా చేయవలసినటువంటి విధి విధానం ఏమిటంటే, మన ఇంటి ముంగిళ్ళు సంక్రాంతి పండుగ నాడు ఏ రకంగా అలంకరించుకున్నామో అలాగా రంగురంగుల ముగ్గులతోటి తీర్చిదిద్దుకోవాలి. గుమ్మాలకు మామిడి తోరణాలు, పూల తోరణాలతో అలంకరించాలి. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల లోపు ప్రతి ఇంటిలోనూ కూడా 5 దీపాలు ఆవునేతితో వెలిగించండి. ఈ 5 దీపాలు కూడా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ దాంతో దీపాలు తయారు చేసుకోండి. లేదంటే గనక మట్టి ప్రమిదల్లో వెలిగించండి. దేవాలయాల వద్ద రామనామ సంకీర్తనలు చేయండి. జగమంతా రామమయం కావాలి. రామయ్య తండ్రి పరిపాలన వంటి రామరాజ్యంలో మళ్ళీ మనందరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసని, ఆ రామరాజ్యం మనకి ప్రాప్తించాలని చెప్పేసని అందరం కూడా ఆ రామయ్య తండ్రిని ప్రార్థిద్దాము. ప్రతి ఒక్కరం కూడా ఎంతో పండుగలాగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకుందాము. మనకి చేరినటువంటి పవిత్రమైనటువంటి అక్షతల్ని చక్కగా మనము వినియోగించుకుందాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.